ఈ మొదటి వచనము మొదలుకొని మనం ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ వివరణ విందాము. ఆయన మార్గాన పోతున్నాడు, ఆయన మార్గమున పోవచ్చున్నాడు. ఇక్కడ ఏ మార్గమో రాయలేదు. యెరూషలేముకి వెళ్తున్నాడా, బేతనీ వైపు వెళ్తున్నాడా, యెరికో వైపు వెళ్తున్నాడా రాయలేదు. ఆయన మార్గమున పోతూ ఉన్నాడు. ఇక్కడ నా ఆలోచన చెబుతాను వినండి. యేసు ఆయన మార్గాన పోతున్నాడు. మార్గము అనే మాట యేసుక్రీస్తు ప్రభు ఎవరిని రీచ్ అవ్వటానికి వెళుతున్నాడో ఆ వ్యక్తి యొక్క మార్గం. ఒక పుట్టుగుడ్డివాడు ఒకడు అక్కడ కనపడ్డాడు. అందుకే నేను అంటాను, పుట్టుగుడ్డివాడు ఉన్న మార్గానికి ఆయన వెళ్తున్నాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చారు. కాబట్టి నశించినటువంటి వారి యొక్క మార్గానికి ఆయన వచ్చాడు, ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ గుడ్డివాడు ఎక్కడైతే ఉన్నాడో ఆ గుడ్డివాడి వైపునకు యేసు ప్రయాణం చేస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ఇట్ ఈస్. గాడ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎ బ్లైండ్ మ్యాన్, బార్న్ బ్లైండ్ మ్యాన్, పుట్టుగుడ్డివాడు. పుట్టుగుడ్డివానికి చూపివ్వటం, కుష్ఠరోగిని బాగు చేయటం, చనిపోయిన వారిని లేవనెత్తటం, ఈ 3 యాక్షన్స్ యేసుక్రీస్తు ప్రభు చేశాడు. ఇవి దేవుడు తప్ప ఎవడును చేయలేనివి, దేవుడు తప్ప ఎవడు చేయలేనివి. కుష్ఠరోగి బాగు అగుట గూర్చి మనం నయమాను వృత్తాంతం చూస్తామే. నయమాను తప్ప ఇంకా ఎవరు ఆ కాలంలో స్వస్థపడలేదు అని వ్రాసింది. యేసుక్రీస్తు అయితే అనేక మంది పుట్టుగుడ్డి వారిని, కుష్ఠవారిని బాగు చేశాడు. ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారునిగా వచ్చాడు. మనుష్యుని కొరకు శరీరాన్ని దాల్చాడు. ఆయన మనుష్యుని నిమిత్తం విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన మార్గాన పోతుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనపడను. శిష్యులు వెంటనే ఆయన అడిగారు, ప్రభువా, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? వీడా, వీనిని కన్నవారా అని అడిగారు. ఇది ఒక అపోహ. ఫలానా తండ్రి పాపం చేశాడు కనుక బిడ్డ గుడ్డోడుగా పుడతాడు, కుంటోడుగా పుడతాడు అనేది పాపం చేయకుండా ఉండటానికి భయం కలిగించటానికి వాడే పదమే తప్ప దేవుడు అట్లాంటి అన్యాయస్తుడు కాదు. ఈ పుట్టి గుడ్డివాడు తన వలన కానీ తన యొక్క తల్లిదండ్రుల పాపం వల్ల కానీ గుడ్డివాడు కాలేదు. ఇక్కడ ఇంకో మాట మీరు చూడాలి. వీడు పాపం చేశాడా, వీడిని కన్నవాళ్ళ అన్నప్పుడు వీడా అన్న దగ్గర ఒకసారి ఆగండి. అంటే పూర్వజన్మ సుకృతంగా కొన్ని కష్టాలు, రుగ్మతలు వస్తాయి అనేది హిందూ ఫిలాసఫీ. నీ పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పాపాన్ని బట్టి ఈ జన్మలో నీకు ఇది వచ్చింది అని చెబుతారండి. వీడా పుట్టుగుడ్డివాడు కదండి, పుట్టుకతోనే గుడ్డివాడు. మరి వీడు ఎట్లా కారకుడు అవుతాడు దానికంటే వాళ్ళ ఉద్దేశం పూర్వజన్మ అని అర్థం. అర్థమవుతుందా? ఆయన తన మార్గాన వెళ్ళిపోతున్నాడు. ఆ గుడ్డివాడిని బాగు చేసే మార్గాన్ని వెళుతుంటే ఆ గుడ్డివాడిని గురించి శిష్యులు అడిగిన దానికి ప్రభువు చెప్పిన జవాబు మనకు 3వ వచనం. యేసు అంటున్నారు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. వీడి పాపాన్ని బట్టి, వీడి కన్నవారి పాపాన్ని బట్టి కాదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు.
యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షమయ్యాయి. దేవుని క్రియ వీడి యందు ప్రత్యక్షపరచబడింది. అంటే దేవుని క్రియ గుడ్డివానికి చూపు ఇవ్వటం, అది ఆయన క్రియ. మోషేతో దేవుడు మాట్లాడుతూ మూగవానిగా గుడ్డివానిగా ఒక నరుని చేసినది ఎవరు? నేనే కదా అని ఆయన సెలవిచ్చారు. ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం ఆన్ స్క్రీన్. యెహోవా మానవునకు నోరు ఇచ్చినవాడు ఎవడు? మూగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టిగలవానినే కానీ, గుడ్డివాడినే కానీ పుట్టించిన వాడు ఎవరు? యెహోవానైన నేనే కదా. ఎస్, దేవుడు అతనిని పుట్టుకతోనే గుడ్డివానిగా పుట్టించాడు. ఎందుకంటే తన కుమారుడు అతనిని బాగు చేయడం ద్వారా ఒక క్రియ సమాజంలో దైవ సాక్షార్థం వెళ్ళాల్సి ఉంది. అందుకు వాడు గుడ్డివాడయ్యాడు. చూడండి, దేవుని క్రియలు ప్రత్యక్షం అవటానికి ఒక వ్యక్తి యొక్క అంధత్వము, మోగ, చెవిటి దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద సావరిన్ అథారిటీ. మనకేం అర్థం కావాలంటే ద సావరిన్ అథారిటీ ఆఫ్ గాడ్ ఓవర్ ద క్రియేషన్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. మానవుని సృష్టిలో, నిర్మాణంలో దేవుడు ఆ పర్టికులర్ వ్యక్తికి అంధత్వాన్ని ఇచ్చాడు. చూడండి, నేను పొట్టివాడిని, 5.6. పొడుగ్గా ఉన్నవాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది చాలా బాగున్నారు, ఎత్తుగా, అలా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఐ కాంట్ డూ ఎనీథింగ్ విత్ మై హైట్. నా ఎత్తును నేనేమి విచారించి ఒక మోరడు పెంచుకోలేను కదా, గుప్పుడు పెంచుకోలేను కదా. నేను లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నవాడిని చూస్తే అనిపిస్తుంది సన్నగా అయిపోయి ఉంటే ఎంత బాగుండు అని. అర్థమవుతుందా? మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి ఆనందించడం మానేసి ఎదుటవాడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి అనవసరంగా ఆలోచిస్తూ అసూయపడుతూ ఉంటాం. ఇక్కడ గుడ్డివాడు తన లైఫ్లో తన ప్రమేయం లేకుండా, తన పేరెంట్స్ ప్రమేయం లేకుండా దేవుని మహిమార్థం గుడ్డివాడిగా పుట్టాడు. అది సావరన్ అథారిటీ ఆఫ్ గాడ్. నా ఎత్తు ఎంత ఉండాలి, నేను ఎవరింట పుట్టాలి, ఏ భాష కలిగిన కుటుంబంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏ పేరెంట్స్కి పుట్టాలి, ఏ స్థలంలో పుట్టాలి, ఏ హాస్పిటల్లో పుట్టాలి, ఇవన్నీ నిర్ణయించేది ఎవరు? దేవుడే తన సార్వభౌమిక అధికారంతో నిర్ణయిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో పుట్టాలని నిర్ణయించాడు దేవుడు. యోసేపు మరియమ్మలు నజరేతులో ఉండేవాడు. నజరేతు నుండి బెత్లెహేముకు 120 కిలోమీటర్స్. నిండు గర్భిణిని అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆవిడ డెలివరీ అయినట్టుగా చూస్తాం. ద ప్లేస్ అండ్ ద టైమ్ అండ్ ద పర్సన్స్ సరౌండింగ్ యూ విల్ బీ డిసైడెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ హిజ్ సావరిన్ అథారిటీ. ఇవాళ నేను లేచిన తర్వాత నాకు తెలియకుండానే ఎవరినో కలుసుకుంటున్నాను అనగా అది దైవ సంకల్పం. గాడ్ ఈజ్ బ్రింగింగ్ దట్ ఫెలో బిఫోర్ మీ. నా ముందుకు అతను తెచ్చాడు అని నేను గ్రహించాలి. అందుకనే ఒక ప్రపంచ భక్తుడు మాట్లాడుతూ అన్నాడు, డు నాట్ టేక్ ఆర్ నెగ్లెక్ట్ ఎనీ మూమెంట్ when you meet a new person, when you meet another person. It is the God's eternal plan towards both of you. Do the will of God then. బస్సులో ప్రయాణం చేస్తున్నాం, ప్రక్కనే ఒక వ్యక్తి ఉంటారు. మనం యాదృచ్ఛికంగా కూర్చుంటాం. ఆ గంటన్నర సమయమే మనం లైఫ్లో ఆ వ్యక్తిని చూస్తాము, కలుస్తాము. ఆ తర్వాత మళ్ళా ఆ వ్యక్తిని కలవం. నేను ఒక రోజున మెడ్రాస్ ట్రైన్లో పోతున్నాను. నా ఆపోజిట్ సీట్లో ఒక వ్యక్తి కూర్చున్నారు. ఆ వ్యక్తి నన్ను చాలా ఆకర్షించారు.
నేను తర్వాత కొంతకాలం తర్వాత హైదరాబాద్లో మళ్ళీ ఆయన గుర్తుపట్టి చూశాను నేను ఆ పర్సన్. అంటే దేవుడు ఆ వ్యక్తిని నేను రెండోసారి కలవాలి, చూడాలి, మాట్లాడాలి అనేది దేవుడు అలౌ చేశాడు ఇన్ హిస్ అవన్ ఫౌండేషన్స్. లేకపోతే మనకు తెలియదు కదా. కాబట్టి ప్రతి అవకాశాన్ని మనం సువార్థీకరణకు మలుచుకోవాలి. ఈ గుడ్డివాడుగా పుట్టడానికి కారణము దేవుని యొక్క సార్వభౌమిక అధికారము మరియు ఈ సన్నివేశం అంతటిలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరూ కూడాను వారి లైఫ్ని దేవుడు సావరిన్ ఫౌండేషన్ చేత ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతూ, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయించు ఉండవాలి, రాత్రి వచ్చుతున్నది అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి భూమి మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి, చూడండి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుము అని చెబుతున్నాడు. సిలోయము అను కోనేటిలోనికి వెళ్ళి అందులో కడుగుకొనుము అని చెబుతున్నాడు. అర్థమైందా? ఒక ఆప్థాలమిస్ట్, కంటి వైద్యుడు ఉన్నాడు అనుకోండి, కంటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో చెబుతాడు. డస్ట్ పడకుండా కాపాడుకోమంటాడు. ఎందుకంటే కన్ను పాడైపోతుంది, డస్ట్ పడితే, దుమ్ము పడితే కన్ను పాడైపోతుంది, మండిపోతుంది. మనకు కూడా అనుభవం ఉంది. అయితే యేసుప్రభు ఏం చేశారు? ఉమ్ము వ్యర్థ పదార్థమే కదా. నేల మీద వేసి బురద చేశాడు. బురద వ్యర్థ పదార్థమే కదా. ఆ వ్యర్థాన్ని తెచ్చి పుట్టుగుడ్డి వాని కళ్ళకు రాశాడు. ఇక్కడ దేవుని క్రియ ఏమిటి అనగా, మామూలు వైద్యుడైతే కంటికి ఏమాత్రం దుమ్ము తగలకుండా కాపాడుకుంటేనే కన్ను చూపు నిలుస్తుందని చెప్తాడు, బాగున్న కన్నుకి. ఈయన పాడైపోయిన గుడ్డి కన్నుకి డైరెక్ట్గా బురద అప్లై చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. బురద అప్లై చేస్తూ ఇప్పుడు వెళ్ళి కడుక్కోమంటున్నాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఇది అసాధారణమైనటువంటి విధానము. ఇట్ ఈజ్ అగెయినెస్ట్ టు ద నేచర్. ప్రకృతికి విరుద్ధమైన యాక్షన్ ఇది యేసయ్య చేసింది, బురద కంటికి రాయటం అనేది. ఉన్న కన్నే పాడైపోతుంది, ఇక పాడైపోయిన కన్ను బురద రాస్తే ఏం తెలుసుకుంటుంది అంటే అసాధ్యం అన్నమాట. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చూడండి, ఏలియా భక్తుడు ఆయన ఈ కందకాన్ని తవ్వించి కట్టెలు పేర్చి నీటితో నింపి ఆ తర్వాత మాంసాన్ని కట్టెలను నీళ్లతో మునిగిపోయేటంతగా నింపాడు అని మనకు రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో కనబడుతుంది. ఒక మంట మండాలి అని అంటే పచ్చి కట్టెలు ఎవడో ఉపయోగించడు. అంతెందుకు మనం ఇండ్లల్లో విందులకు ఉపయోగించే కట్టెల విషయంలో వంటవాడితో ఎప్పుడు తగాద పడుతుంటాం. అయ్యా నాకు పచ్చి కట్టెలు వచ్చాయి అంటాడు వాడు. అలాంటిది కట్టెలను నీళ్ళల్లో నానబెట్టేస్తున్నాడు. ఏలియా కట్టెల్ని నీళ్ళల్లో నానబెడుతున్నాడు. మాంసం కూడా పచ్చి మాంసం. ఆకాశం నుండి దిగివచ్చిన అగ్ని ఒక్క క్షణంలో బూడిద చేసేసింది దాన్ని. అంటే ఎంత హై డెన్సిటీ ఆఫ్ ద పవర్ ఫైర్ వచ్చిందో అర్థం చేసుకోండి. అంటే ఎండిపేళ్ళు ఎట్టానే కాలుతాయి అని ఎవడో కామెంట్ చేయడానికి లేదు. అది అలా నీరు ముమ్మారు తడిపాడంట, నీటితో ముమ్మారు తడిపి నీళ్ళలో మునిగెట్టు చేసి అప్పుడు వచ్చిన అగ్ని ఇంకెంత పవర్ఫుల్ అయి ఉంటుంది. కనుక ద పవర్ ఆఫ్ ద గాడ్ ఎక్స్ప్రెస్ చేయటానికి ఇట్లాంటి పనులు దేవుడు చేశాడు. ద్రాక్షల నుండి ద్రాక్షారసం తెస్తారు ఎవరైనా కూడా, కానీ యేసేం చేశాడు? నీటి నుంచి ద్రాక్షారసం తీసుకొచ్చాడు. అవునా? కాబట్టి అది మానవులు చేయలేంది. మనిషి ద్రాక్ష నుంచి ద్రాక్ష తీసుకొస్తాడు.
రసాన్ని. కానీ ప్రభు నీటి నుంచి ద్రాక్ష రసాన్ని తెచ్చాడు. అర్థమవుతుందా? ఎవరైనా ఒక డాక్టర్ కోమాలో ఉన్నవాడు బతికించాడు అంటే నమ్ముతాం. చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళి 3 రోజులైన వాడు బతికించుకి బయటికి తెచ్చాడంటే దేవుని క్రియ అది. ఈ పుట్టుగుడ్డి వాడికి కూడా కళ్ళకు బురద రాసి శిలో ఇంకెళ్ళి కడుక్కోమంటం వల్ల దేవుని యొక్క అట్మోస్ట్ పవర్ డిస్ప్లే అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది, బయటపడుతుంది అన్నమాట. అందుకే ప్రభు ఈ విధంగా చేశాడు. శిలోయమును కోనేటికి వెళ్ళమని చెప్పాడు కదా. శిలోయము అను మాటకు అర్థం ఏంటంటే పంపబడినవాడు, అంటే యేసుక్రీస్తే. నీ పాపము ఎంత ఘోరమైనదైనా నీవు యేసుక్రీస్తు వద్దకు వచ్చి కడుక్కుంటే నీ పాపము సంపూర్ణంగా పోతుంది అని చెప్పటానికి ఇక్కడ అంధత్వాన్ని శిలోయమును కోనేటికి వాడుకున్నాడు. అంధుడైన వ్యక్తి కళ్ళకు బురద రాసి శిలోయమును కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమంటే శిలోయమును కోనేటికి వెళ్ళి వాడు కడుక్కున్నాక చూపు పొందాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఏం చెప్పాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు? మానవులకు అసాధ్యమైనటువంటి పాపపు తొలగింపు దేవుని చేత పంపబడిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి కడుక్కుంటే పాపము సంపూర్ణంగా తొలగిపోతుంది అని చెప్పడానికి ఉదాహరణగా ఈ యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. వాడు వెళ్ళి కడుక్కుని చూపు గలవాడై వచ్చెను. వాడు వెళ్ళాడు, ప్రభు చెప్పినట్టే శిలోయమును కోనేటిలోనే కళ్ళు కడుక్కున్నాడు, చూపు పొందెను. చూపు పొంది వచ్చాడు. గుడ్డివాడుగా తడుములాడుతూ వెళ్ళినవాడు చక్కగా దర్జాగా చూస్తూ నడుస్తూ వచ్చేసాడు. దట్ ఈస్ ద చేంజ్ జీసస్ కెన్ గివ్ యూ. నీ అజ్ఞానం స్థానంలో జ్ఞానాన్ని, నీ బుద్ధిహీనత స్థానంలో బుద్ధిని, నీ బలహీనత స్థానంలో బలాన్ని నీకు సమకూర్చి ఇవ్వగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉందని నువ్వు తెలుసుకోవాలి. పొరుగువారు వాడిని చూచి అంటున్నారు, వాడు భిక్షకుడని అంతకుముందు చూచి వాళ్ళు అంటున్నారు, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అన్నారు. వీడే అని కొందరు, వీడు కాదు వీడిని పోలిన వాడు కొందరని ప్రజలు అంటున్నారు. వాడైతే నేనే అన్నాడు. మనుషులు యాటిట్యూడ్ ఎట్లుంటుందో చూడండి. వాడిని చూచిన వారు గుర్తుపట్టారు, వీడు భిక్షాటనకు కూర్చుండేవాడు కదా, ఇప్పుడేంటి గుడివాడు కదా అప్పుడు మేము చూసినప్పుడు, ఇప్పుడేమిటి ఇట్లా చక్కగా నడుస్తున్నాడు. భిక్షాటన పోయింది అతని జీవితంలో. ఇక కనులు వచ్చిన తర్వాత భిక్షాటన ఏమిటి? అర్థమవుతుందా? యేసు పరిస్థితులను మార్చేస్తాడు, నీ దీన స్థితిని మార్చేస్తాడు, ఘనతకు నిన్ను మారుస్తాడు. ఒకప్పుడు భిక్షగాడే, ఇప్పుడు యేసు చేత తాకబడినప్పుడు ఈ భిక్షగాడు సామాన్యమైన వాడిగా, గౌరవనీయుడిగా మారిపోతున్నాడు. ఒకసారి ఆలోచించండి. కొందరు అంటున్నారు వీనిని పోలిన వాడు మరొకడు. మనం కూడా ఎప్పుడైనా ఎవరైనా ఒకేలా ఉన్నవాళ్ళ అని అనిపిస్తే ఏముందిలే ప్రపంచంలో 7 ఉంటారంట, ఒకని పోలినోడు ఒకడు అని చెప్పుకుంటాం. వాడా కాదా అనేది చెప్పాల్సింది వాడే. వాడైతే నేనే అనెను. ఐ యామ్ ద పర్సన్, ఐ యామ్ ద బ్లైండ్ మ్యాన్, ఐ యామ్ ద బెగ్గర్, నవ్ ఐ హ్యావ్ చేంజ్డ్, నవ్ ఐ గాట్ ద సైట్. నేను చూపు పొందాను. ఇప్పుడు నేను ఇక మీదట భిక్షగాడిని కాదు, నేను ఇక మీదట ఎవడిపై ఆధారపడను. ఐఎమ్ డెలివర్డ్ ఫ్రమ్ బ్లైండ్నెస్. అతడు ఆనందంగా చెప్తున్నాడు, నా గతంలో నేను గుడ్డివాడిని, నేను ఇప్పుడు చూస్తున్నవాడిని, నేనే చూస్తున్నాను. నేను ఒకప్పుడు చూడలేకపోయాను, ఇప్పుడు నేను చూస్తున్నాను. ద రీజన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఒకప్పుడు నేను పని చేయలేకపోయేవాడిని, ఇప్పుడు పని చేస్తున్నాను. ఒకప్పుడు నేను పేదవాడిని, ఇప్పుడు ప్రభువును బట్టి నేను దేవుని కృపలో కలిగిన వాడుగా ఉన్నాను.
ఒకప్పుడు ఎవరికి సహాయం చేయలేకపోయేవాడిని, ఇప్పుడు ప్రభువుని బట్టి నేను అనేకులకు సహాయకుడిగా మారగలిగాను. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. జీసస్ కెన్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ ఆల్ కండిషన్స్ అండ్ ఇన్ యువర్ క్యారెక్టర్ ఆల్సో. నీ వ్యక్తిత్వంలోనూ, నీ క్రియల్లోనూ, నీ పరిస్థితుల్లోనూ ఒక రూపాంతరాన్ని తీసుకుని రాగలిగిన వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నారు. 11 వచనం, వారు అడుగుతున్నారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడిను అని అడుగుగా వాడు, యేసు అను ఒక మనుష్యుడు, దేవుడు అనలేదండి, యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని అనెను. వారు ఆయన ఎక్కడా అని అడుగగా వాడు, నేను ఎరుగను అనెను. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఒక సువార్త సభలో ఎవడైనా ఒకడికి పుట్టుగుడ్డివానికి కళ్ళు వస్తే వాణ్ణి ఇక భవిష్యత్తులో ఉన్న అన్ని సువార్త సభలకు తిప్పుతాం మనం. ఉదాహరణకు విజయవాడలో కళ్ళు వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ ఏలూరులో సభలు ఉంటే వాడిని పిలిపిస్తాం. అయ్యా, నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు ఇదిగో ఈ పాస్టర్ గారి ప్రార్థన వల్ల, ఈ స్వస్థతావరం కలిగిన వాడి వల్ల నా కళ్ళు వచ్చాయి, మీకు కూడా వస్తాయని చెప్పిస్తారు వాడితో. దే విల్ మేక్ ఇట్ యాజ్ ద మార్కెట్. యేసు అట్లాంటోడు కాదు. యేసు అతడు చూపు పొంది తన దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెప్పి కానుక సమర్పించి వాటిని ఎక్స్పెక్ట్ చేయలే. బురద రాశాడు, వెళ్ళిపోయాడు. నువ్వు సిలోయముకి వెళ్ళి కడుక్కోవాయా అని చెప్పి వెళ్ళిపోయాడు తప్ప, సిలోయముకి వెళ్ళి కడుక్కుంటున్నప్పుడు లైవ్ వీడియో ఒకటి తీసి, ఇదిగో చూడండి దేవుని కార్యవిధంలో నా మాటను బట్టి ఎట్లా జరిగిపోయిందో, నా రెప్యుటేషన్ ఎంత, నా పవర్ ఎంత అని చెప్పే యత్నం ఆయన చేయలేదు. హ్యూమన్ ప్రీచర్స్ ఇవాళ ఈ విధంగా చేస్తున్నారు. దేవునికి మహిమ రావాల్సిన చోట దైవ మహిమను దొంగిలిస్తున్న వారు కనబడుతున్నారు. యేసు తాను దేవుడై ఉండి తాను ఎక్కడ ఘనత కోరుకోలేదు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన క్రియ అండి ఇది. అంతకు ముందు గుడ్డి అయి ఉండిన వానిని వారు పరిచయుల యొద్దకు తీసుకొచ్చారు. కామన్ పీపుల్ ఏం చేశారంటే పబ్లిక్ పరిచయుల దగ్గరికి తీసుకొచ్చారు, మత నాయకుల దగ్గరికి. అప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినం, వాడు ఎలాగో చూపు పొందాడో దాని గురించి పరిచయులు కూడా మరలా వాడిని అడిగి, కన్నుల మీద బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందాను చెప్పినప్పుడు పరిచయులు అన్నారు, ఈ మనుషుడు విశ్రాంతి దిన ఆచారము ఆచరించడం లేదు కనుక దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాదన్నారు. మరియు కొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలా చేస్తాడు అన్నారు. వారిలో వారికి భేదం పుట్టింది. చూడండి, ఈ పరిచయులు ఎంత దుర్మార్గులండి. పుట్టుగుడ్డివాడు చూపు పొందితే సంతోషించాల్సింది పోయి, ఆ రోజు విశ్రాంతి దినాన కండ్లు కడుక్కున్నాడు అని అంటే, నడుచుకుంటూ సిలోయ వరకు వెళ్ళాడంటే, అచ్చట దిగి కండ్లు శుభ్రం చేసుకున్నాడంటే క్రియ కదా, పని కదా. విశ్రాంతి దినము కనికరం చేత ఇవ్వబడింది తప్ప, కనికరం కోరువాని చేత ఇవ్వబడింది తప్ప, విశ్రాంతి దినాన ఆజ్ఞ ఆటంకం కాకూడదు. ప్రేమ చూపించడానికి, కనికరం చూపించడానికి. దేవుని యొక్క చిత్తం ఏమిటి? విశ్రాంతి దినం ఇవ్వటంలో మనుషుని పట్ల ప్రేమ, కనికరం, జాలి, దయ చూపించడం. అది వదిలిపెట్టేసి దినాన్ని ఆచారంగా మార్చుకున్నారు. విశ్రాంతి దినం ఆచారం కనుక దాన్ని పాటించట్లేదు కనుక యేసు ప్రభు దేవుని నుంచి వచ్చినవాడు కాదంటున్నారు తప్ప, దేవుని నుండి వచ్చినవాడు కాబట్టే ఇంత గొప్ప కార్యం చేయగలిగాడు అని చెప్పి ఆయన వెనకబడి ప్రాధేయపడి ఆయన శిష్యులు అవ్వాలి. అలా అవ్వలేదు వాళ్ళు. పరిచయులు స్వనీతి పరులు. వారు తాము నీతిమంతులు అనుకొని గర్వంతో నిండిపోయారు.
అక్షరార్థంగా ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. దాని అర్థాన్ని వారు విస్మరించారు. దేవుడు నరుడై వారి ఎదుట కనులార తిరుగుతుంటే కళ్ళ ముందు చూస్తూ కూడా గుడ్డివారిగా మారిపోయారు వాళ్ళు. వారు కనులకు కనబడుతున్న వారు ఎందుకు బ్లైండ్ అయిపోయారు యేసు పట్ల అంటే దేర్ అన్బిలీఫ్, వారి అవిశ్వాసం కారణం. అన్బిలీఫ్ విల్ క్లోజ్ యువర్ ఐస్ ఇన్ స్పిరిట్. దైవ సత్యాన్ని తెలుసుకోకుండా అవిశ్వాసం కన్నులు మూసేస్తుంది. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనం కలిగించేస్తాడు, అంటే అవిశ్వాసం కలిగిస్తాడని. యేసు యొక్క వాక్యము విశ్వాసాన్ని కలిగిస్తుంది, సాతానుడు అవిశ్వాసాన్ని కలిగిస్తాడు. ఇది మీరు మర్చిపోకూడదు. కొందరు పాపి అయిన మనుషుడు ఇలా ఎందుకు చేయగలరు అని అనుకుంటే వారిలో వారికే భేదం పుట్టింది. ప్రభు ఈ లోకంలో సమాధానం ఇవ్వడానికి వచ్చానని అనుకోవద్దు, భేదం పుట్టించడానికే వచ్చాను అని చెప్పాడు. ఏమిటి భేదం అంటే విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య దేవుని గురించిన భేదం వారి మధ్యన పుడుతుందన్నమాట. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందున నీవు అతనిని గురించి ఏమనుకుంటున్నావు? వాడన్నాడు, ఒక ప్రవక్త అనుకున్నాడు. వాడు గుడ్డివాడ ఇండియు చూపు పొందినని యూదులు నమ్మక. ఒకసారి చూడండి, అసలు నువ్వేమనుకుంటున్నావయ్యా ఆయన గురించని వాడిని అడిగారు. నేను ప్రవక్త అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక యూదుడికి అంతకంటే ఆలోచన వెళ్ళదు. దేవుడు హెబ్రీ 1:1 పూర్వకాలమందు నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అద్భుతాలు ప్రవక్తలే చేశారు. అద్భుతాలు ప్రవక్తలు చేశారు. ఏలియా 7 అద్భుతాలు, ఎలీషా 14 అద్భుతాలు, చనిపోయిన వాళ్ళని లేపారు అద్భుతాలు. నూనె ఆగిపోకుండా వచ్చేట్టు చేశారు, ఆకాశం అగ్ని దింపారు. మరి ఇవన్నీ అద్భుతాలు, ఈ అద్భుతాలు ప్రవక్తలు చేశారు. అందుకని ఆయన కూడా ప్రవక్తేనండి అనుకుంటున్నాడు తప్ప ఆయన దేవుని కుమారుడు అనే ప్రత్యక్షత అతనికి లేదు. భౌతిక నేత్రాలు దైవశక్తి చేత తెరవబడినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా అవగాహన లేనివానిగానే ఇంకా ఉన్నాడు ఆ గుడ్డివాడు. యేసును ఆయన ప్రవక్తగానే భావిస్తున్నాడు తప్ప దేవునిగా తెలుసుకోలేకపోయాడు. దేవుడు స్వయాన నరునిగా భూమి మీద సంచరిస్తున్నాడనే సాక్ష్యాన్ని అతను చెప్పుకోలేకపోయాడు. 18 వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందాడని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టాడని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడు అని అడిగారు. సంతోషించాలా, క్వశ్చన్ చేయాలా? ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అసూయ. మీ కుమారుడు వీడేనా, గుర్తుపట్టండి. ఒకప్పుడు గుడ్డివాడు, ఇప్పుడు చూస్తున్నాడు, మీ అబ్బాయేనా? అప్పుడు ఆ తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టాడని మాకు తెలుసు, మేము ఎరుగుదాం. అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు, తప్పుకున్నారు. యేసు స్వస్థపరిచాడని వాడు స్వయంగా చెప్తుంటే దాన్ని సపోర్ట్ చేయకుండా భయపడి పరిచయలనే భయపడి వాళ్ళకే చెబుతున్నారు. వీడు ఎలా చూస్తున్నాడో ఎరుగం, వీడి కన్నులు ఎలా తెరవబడి అది తెలియదు, అది మాకు తెలియదు, మేము ఎరగం. వీడు వయసు వచ్చినోడు, మేజరు, వీడిని అడగండి, తన సంగతి తానే చెప్పుకోగలుగుతాడు అని అన్నారు. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా చెప్పారు. భయం అబద్ధవాడిచ్చేస్తుంది, భయం అబద్ధవాడిస్తుంది, వివేకాన్ని చంపేస్తుంది, వివేచనను నశింపజేస్తుంది. ఎందుకంటే ఆయన క్రీస్తుని ఎవరైనా చెప్పుకుంటే వారిని సమాజ మందిరంలో నుండి వెలివేస్తామని యూదులు అంతకు మునుపు నిర్ణయం తీసుకున్నారు. యేసును గనక మెస్సియా అని చెబితే అలాంటి వ్యక్తుల్ని మందిరంలో ఉన్నటువంటి మత నాయకులు వెలివేస్తారు. సమాజంలో వెలివేస్తే, సోషల్ బాయ్కాట్ చేస్తే బ్రతకలేరు కదా, కష్టం అవుతుంది. అందుకనే యేసు ఎవరో తెలియదనేశారు. ఒక భయం, ఒక ఆందోళన, ఒక ఆర్థిక నష్టం, ఒక సామాజిక నష్టం వస్తుందంటే చాలండి, యేసును మాకు తెలియదనేస్తారు.
ఒక ఫిజికల్ సఫరింగ్ వస్తుందంటే చాలు భయపడి యేసును వదిలిపెట్టేస్తారు. యేసును విడవకండి, యేసును మరవకండి, యేసునందు విశ్వాసంలో వీగిపోకండి, స్థిరంగా ఉండండి. వారి తల్లిదండ్రులు వాడి వయసు వచ్చినాడు వాడిని అడగండి. యూదులు అంతకుముందు నిర్ణయించుకున్నందున ఆ మాట చెప్పారు. కాబట్టి వారు గుడ్డివాడైన ఆ మనిషిని రెండో మారు పిలిపించుకున్నారు. యేసుకి వారికి తేడా చూడండి. యేసు వాడి దగ్గరికి వెళ్ళి బాగు చేశాడు. అయితే వీళ్ళు పిలిపించుకున్నారు. మొదటిసారి పిలిపించుకున్నారు, రెండోసారి కూడా మళ్ళీ పిలిపించుకున్నారు. దే ఫీల్ దట్ దే ఆర్ బాస్ ఫర్ ద పీపుల్. వాళ్ళు మేము గొప్పవాళ్ళం, ప్రజల కంటే గొప్పవాళ్ళం, ప్రజలకు మేము నాయకులు, ప్రజలు పాలకులు, ప్రజలు మా మాట వినాలి, ప్రజలు మా దగ్గర రావాలి. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ రిలీజియస్ పీపుల్. కానీ ప్రభు అయితే తానే వెళ్ళిపోయాడు, తానే వెళ్ళాడు. రెండో మారు పిలిపించుకొని దేవుని మహిమపరచుము, ఈ మనుషులు పాపి అని మేము ఎరుగుదుము అని వారితో చెప్పి వాడన్నాడు, పాపే కాడో నాకు తెలియదండి, ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను గుడ్డివాడినై ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. చూడండి, మీరు పాపే అనుకుంటున్నారేమో, నాకు తెలియదు అవన్నీ కూడా, పాపే కాదో నాకు తెలియదు. దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా వరకు అయితే ఒకటే, నా కన్నులు అయితే తెరవబడ్డాయి, అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఆయన పాపియో కాడో నాకు తెలియదు, నేను గుడ్డివాడిని ఒకప్పుడు, ఇప్పుడు చూస్తున్నాను. అందుకు వారు అన్నారు, ఆయన నీకేం చేశాడు, కన్నులు ఎలా తెరిచాడు అని మరలా వాడిని అడిగారు. ఇంతకుముందే చెప్పాడు ఎలా తెరిచాడు, అయినా అడుగుతున్నారు, రిపీటెడ్గా అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న జవాబు రావాలి. సత్యాన్ని వాళ్ళు భరించలేరు. 27 వచ్చిన, ఇందాక మీతో చెప్పాను కానీ మీరు వినలేదు, మీరెందుకు మరలా వినగొడుతున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు అవడానికి కోరుకుంటున్నారా ఏమిటి అని వారితో అన్నాడు. చూడండి, గుడ్డివాడు తెలియగలడే. నేను ఇందాక చెప్పాను, మీరు నమ్మలేదు, మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ చెప్తున్నాను, ఏమిటి విషయం, మీరు కూడా ఆయన శిష్యులు అయిపోదామనే. దానికి వాళ్ళ కోపం వచ్చింది. అందుకు వారు, నీవే వాడి శిష్యుడు, మేము మోసే శిష్యులం. యేసు మోసే కంటే గొప్పవాడు, అది వాళ్ళకి అర్థం కాలేదు. మోసే ఏ పుట్టి గుడ్డివాడిని కన్నులు తెరవలేదు, ఏ కుంటివాడిని బాగు చేయలేదు, చనిపోయిన వాడిని లేపలేదు. మోసే ఏ విధంగా ఈ క్రియలు ఏమి చేయలేదు, అవి యేసు చేశాడు. మోసే గుడ్డివాడిని లేపలేదు, మోసే కుంటివాళ్ళు బాగు చేయలేదు, మోసే కుష్ఠరోగులు బాగు చేయలేదు, మోసే చచ్చిపోయిన బాగు చేయలేదు. ఇవన్నీ యేసు చేశాడు. మరెవరు గొప్ప? మేమైతే మా మోసే గారి శిష్యులు అనుకుంటున్నారు. మేము మోసే శిష్యులు, దేవుడు మోసేతో మాట్లాడాడని తెలుసు, కానీ వీడు ఎక్కడి నుంచి వచ్చాడంటే యేసు ప్రభువుని వీడు అంటున్నారు. ఎరగం అని చెప్పి వాడు దూషిస్తున్నారు. దే ఆర్ రిలీజియస్ పీపుల్ కాల్డ్ ఫారిసీస్. పరిసయ్యులు ఎలా దూషిస్తారండి దుర్భాషలతో? దే వర్ ఫెయిల్డ్ ఇన్ దర్ టెస్టిమనీ. వారు సాక్ష్యంలో వాళ్ళు విఫలమైపోయారండి. వారు ఆధ్యాత్మిక భ్రష్టత్వంలో వారు పట్టుబడిపోయారు, దూషిస్తున్నారు. అందుకు ఆ మనుషుడు అన్నాడు, ఆయన ఎక్కడ నుండి వచ్చాడో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే. ఎందుకంటే మీరు మహాపండితులు కదా, మీకు తెలియకపోతే ఎట్లా? మీరు ప్రార్థన చేసి తెలుసుకుంటారు కదా, మీరు చాలా గొప్పవాళ్ళు కదా, మీకు అట్లా అర్థమైపోతాయి కదా విషయాలు. మరి మీకు ఇంకా తెలియలేదంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఒక వెటకారపు మాట కూడా అనుకోవచ్చు దీన్ని మనం. అయినా ఆయన నా కన్నులు తెరిచాడు, దేవుడు పాపులు మనం ఆలకించడం అని నాకు తెలుసు. ఎవడైనా దైవభక్తులై ఉంటే నా చిత్తం జరిగించి ఆయన వారిని మనం ఆలకిస్తాడు. దేవుని బిడ్డల మనమే ఆలకించి ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు తప్ప ఎవడైనా తనంతట తాను చేయలేడు కదా. కాబట్టి నా కన్నులు తెరిచిన వాడు దైవ సంబంధాన్ని నేను తెలుసుకోగలిగాను. బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్స్, లేఖనాల ఆధారంగా. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో చివరిలో చెప్తాడు, లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, కీర్తనల గ్రంథములోను ప్రవక్తల గ్రంథములోను నన్ను గురించి రాయబడి నెరవేరినాయి అన్నాడు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడినవి లేఖనాల్లో నెరవేరితే లేఖనాలను ఎరిగినటువంటి మీరు యేసు లేఖన పురుషుడని ఎరగకపోవటం విచిత్రమే అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఎరగకపోవటం మీ విషయంలో ఆశ్చర్యం. నాకైతే ఆయన కన్నులు తెరిచాడు, దేవుడైతే పాపుల మనవి ఆలకించడం నాకు తెలుసు. ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకిస్తాడు. గ్రేట్ రివార్డ్ ఫర్ ద ఒబీడియంట్. ఆయన చిత్తమును ఆలకించి జరిగించే వాడి యొక్క ప్రార్థన తప్పక జవాబు ఇవ్వబడుతుంది. ఎవడైనా దైవభక్తుడు దైవ చిత్తం చొప్పున జరిగిస్తే దేవుడు అతని మనవలన్నింటినీ కూడా దయచేస్తాడు. మనవి ఆలకించి జవాబిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు భూలోకం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వినపడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాడు. ఆయన దేవుని నుండి రాకపోతే ఇవన్నీ చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి ఐ ట్రస్ట్ హిమ్, ఐ బిలీవ్ హిమ్ అని చెప్పాడు. ఇక వాళ్ళ కోపం అత్యధికం అయిపోయింది. నువ్వు పాపిగా పుట్టావు, నువ్వు మాకు బోధింపు వచ్చావా అని వారితో చెప్పి వాడిని వేలేసేశారు, సోషల్ బాయ్కాట్ చేశారు, సమాజానికి చెప్పేశారు వీడితో మాట్లాడద్దని. ఆ భయం చేత కదా తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వకుండా తప్పించుకున్నారు. భయం చేత యేసును ఎరుగమని, యేసు చేసిన అద్భుతాన్ని గురించి చెప్పడానికి భయపడ్డారు. ఇతరులు కూడా వెలేసేశారు. పరిసయ్యులు వానిని వెలివేసితిరని యేసు విన్నాడు, అతను కనుగొన్నాడు. సాధారణంగా వెలివేసిన వాడిని అందరూ తిరస్కరిస్తారు, కానీ యేసు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ప్రజలైతే అతని నుంచి దూరం వెళ్ళిపోతారు వెలివేయబడిన వాడని, కానీ యేసు వెలివేయబడిన వాడు వెతుక్కుంటూ వెళ్ళాడు, నశించిన వాడు వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి అతన్ని కలుసుకుని అంటాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాడు. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు? యేసు అంటున్నాడు, నీవు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు దేవుని కుమారుడే, ఆయనే. అందుకు వాడు, ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కాడు. దేవుని కుమారుడు అంటే దేవుడే. మ్రొక్కెను అంటే ఆరాధన చేశాడు, వర్షిప్డ్. మ్రొక్కెను అనే పదం వర్షిప్డ్, సాష్టాంగపడి ఆయన సన్నిధిలో కనపడటం మ్రొక్కటం అంటే. అప్పుడు యేసు, చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డిగా వారు కావాలనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను. చూస్తున్నాము భౌతికంగా అని చెప్పుకుంటున్న పరిసయ్యులు ఎదురుగా ఉన్న యేసుక్రీస్తును చూసి దేవుడిని గుర్తించలేక గుడ్డివారయ్యారు. గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట విని శిలోయములో కడుక్కొని కనుగలిగిన వాడయ్యాడు. గుడ్డివారు చూచేవారయ్యారు, చూస్తున్న పరిచయాలు గుడ్డివారయ్యారు. ఇది మనం సత్యంగా తెలుసుకోవాలి. 39వ వచనం, యేసు చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు తీర్పు నిమిత్తం ఈ లోకానికి వచ్చాను. ఆయన యుద్ధ ఉన్న పరిచయంలో కొందరు ఈ మాట విని మేము గుడ్డివాళ్ళమా అని అడిగారు. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేదు, చూస్తున్నామని చెప్పుకొని ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నారు కనుక మీ పాపం నిల్చుంది. చూస్తున్నాం మేమని చెప్పి మీరు దైవకుమారు గుర్తుపట్టకపోవటం. గుడ్డివాడు చూడగలుగుతున్నాడు నన్ను, కళ్ళుండి మీరు చూడలేకపోతున్నారు. కాబట్టి మీకు మీరే ఉత్తరవాదులు. మీ పాపం నిలిచే ఉంటుందంటే అర్థం ఏంటంటే మీకు మీరే ఉత్తరవాదులు అని అర్థం. కనుక పుట్టుగుడ్డి వాణిని యేసుక్రీస్తు ప్రభు బాగు చేసి కనులను ఇచ్చి అతన్ని కలుసుకొని అతన్ని బలపరిచి అతన్ని స్థిరపరిచాడు. ఇక్కడితో మనం ఈ యొక్క అధ్యాయాన్ని మనం ముగించుకుంటున్నాము. 9వ అధ్యాయం మనం ముగించుకుందాం.